మీరు పట్టణ ప్రాంత వాసులు, హైదరాబాద్ నగరానికి చాలా సమీపంలో ఉంటారు. రాజకీయ చైతన్యం మీలో ఎక్కువ. 4-5 నెలల్లోనే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత తారుమారైనాయో మీకు తెలుసు. అదేవిధంగా మనతో పోటీలో 2 పార్టీలు ఉన్నాయి. నరేంద్ర మోడీ బీజేపీ, రెండవది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశంలో 10 సంవత్సరాలు గడుస్తా ఉంది. 150 నినాదాలు ఇచ్చినాడు నరేంద్ర మోడీ. 150. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? ఏం జరగలేదా? నరేంద్ర మోడీ చెప్పిండు ఆ రోజు, బీజేపీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఏం మీకు వచ్చినాయట కదా 30 లక్షలు? లేదు 30 వచ్చినాయట. రాలేదా? ఈటల రాజేందర్ చెప్తుండా? రాలేదా? మరి ఏం చేయాలి? 3 లక్షల మెజార్టీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలి. అంతేనా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా జరిగిందా? అమృత్ కాల్ వచ్చిందా? వచ్చే దీన్ని వచ్చినాయా? అంటే అంత వట్టి ట్రాషే, ఏమి లేదు. రూపాయి విలువ డాలర్ వ్యతిరేకంగా చూస్తే 84 రూపాయలకు పడిపోయింది. చాలా భయంకరంగా దెబ్బతిన్నది. ఎక్స్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగినాయి, దేశం యొక్క విదేశీ మారక నిల్వలు పడిపోయినాయి. అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట మంట కలిసిపోతా ఉంది మోడీ హయాంలో. మొన్న అరవింద్ కేజ్రీవాల్ ను, కవితను అరెస్ట్ చేస్తే అమెరికా దేశం కూడా తమ నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా విశ్వగురువు అని ప్రచారం చేసే మోదీ విశ్వం మొత్తం మీద దేశ ప్రతిష్టను మంటగలుపుతా ఉన్నారు. వాళ్ళు చేసేది ఏం లేదు, అంత వాటి ట్రాషే తప్ప బీజేపీ వల్ల ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు.